అలా ఎందుకు అనుకోవచ్చు? ఎదిగే ముందు అలా అన్న అన్నారు, ఎదిగిన తర్వాత అన్న. ఏందో ఈ మధ్య ఈ జనం, ఈ సైకాలజీ జన్మ వాళ్ళ జనం కొన్ని సినిమాని కాదు అందరు బయట కూడా అన్న అన్న ఎదిగటం, ఎదిగిన తర్వాత మనం ఎదిగినాక మనం పడే కష్టం వాళ్ళకి తెలియదు సార్. ఊరికి వాడు కష్టపడి మేము పైకి వస్తే తట్టుకోలేడు. చెప్పారుగా మీకు ఇందాక ఎవరో అడ్డదిడ్డంగా సంపాదించి అని. ఆడు కష్టపడాడు చూసి తట్టుకోలేడు. నువ్వు కష్టపడి పైకి రా. టీఎస్ఆర్ కావా, అదే అంతేగాని మనం ఇంకొన్ని మనం క్రిస్టేజ్ చేయడానికి మనం ఎవరు అండి? అన్న అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అన్న అన్నారు, ఇప్పుడు పైకి స్థాయికి ఒక్కోసారి ఎవరిని పడ్డా నాకు ఊత పదం. నాకు ఊత పదం అనుకోండి, మంచి కానీ చెడు కానీ ఊత పదం. నాకు అందరినీ చిన్నోడైనా అది కాదన్నా అంట. చిన్నప్పుడు సాధన నుంచి నాకు అలవాటు అది. ఈ మధ్య అనిపిస్తుంది ఎందుకు అందరిని అన్న పిలుస్తున్నాం, వీళ్ళు మన తక్కువగా చూస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మేబీ రాంగ్. కానీ నేను మార్చుకుందాం అనుకుని నేను మార్చుకోలేదు. నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం? ధూమపానం ఆపమంటే ఆపలేరు కదా. అట్లాగే నాకు అన్న అనే పదం ఎవరిని పడ్డా మాకు అన్న వడ్డీ, మాకు ప్రకాశాన్ని మా ప్రొటెక్షన్ వడ్డిస్తాడు. సరిగ్గా పెట్టి ప్రకాశాన్ని ఎందుకు దొబ్బుతావంట. మా దగ్గర చేసే బాగుపోయినాయి. అది నాకు అది సరే రైటో రాంగో జీవితం అయిపోయింది. 42 ఏళ్ళు వచ్చినాయి. ఇంకేమో 18 ఏళ్ళ తర్వాత ఎట్లా మళ్ళీ షాద్నర్ అయిపోయి మా వ్యాపారాలు మేము చేసుకునేది కదా. ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు. అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే, ఎట్లా ఇక మోసం చేశాడు అంతే. మోసపోయాను. చెప్పండి, ఫ్రాంక్లీ చెప్తా అన్నారు. మళ్ళీ ఫ్రాంక్లీ అంటే ఇక మోసం చేశాడు అంతే. మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా చేశాడు. సినిమా తీసిన ఒక హీరో మేనేజర్. ఎలా చేశాడు? ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను. అది గొప్ప ఆర్ట్. అది నాకు తెలిసి నేను మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను ఆ హీరో చేత. తెలిసి మోసం చేస్తున్నా అన్నట్టు నేను ఇప్పుడు రవితేజని తెలిసి మోసం చేసే చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడు ఏదో పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను. కొన్నాడు నా దగ్గర. పాపం ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. ఆ పొలాన్ని కింద నాది ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు. ఓకే, 30 నాది 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పి అన్న నీదేదో గవర్నమెంట్ వాళ్ళు అక్విజిషన్ చేస్తున్నారు అమ్మేద్దామని. నమ్మాడు పాపం. నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డారు అసలు పాపం. వీడు చాలా మంచివాడే. రవితేజ సినిమా తీసి 5 కోట్ల డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజది. ఇదేనా మీరు చేసిన మోసం? అది మోసమే కదా సార్. అది మోసం కాదు. అది ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి ఈ తర్వాత తెలుసు అన్న నేను మోసం చేశాను నిన్ను అని చెప్పా. సారీ చెప్పా. గొప్పవాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే. నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే, మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పారంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్. ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి? ఆయన క్యారెక్టర్ గురించి మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు నాకు. డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కది విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయటకు తీసి అట్లా చెయ్యం మేము. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. ఓకే, మా పక్క పల్లెటూరు కల్చర్ మాది. ఇంకా అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా ఇంకా. ఓకే, నేను తప్పని నేను ఎందుకంటా సార్. మేము అంత పెరగలేదు అనుకుంటా నేను. ఓకే, మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను. నేను ఒకటి తప్పు ఒప్పులు చెప్తాను నేనే ఉంటాను సార్. బండ్ల గణేష్ మా వాళ్ళు అడిగితే అది రవితేజ వే ఆఫ్ లివింగ్. అదే భద్రత. రవితేజ ఏ స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగే రవితేజ దగ్గర నుంచి వాళ్ళ బెంజ్ కార్లో తిరిగే రవితేజ దాకా
ఇలా 100 కోట్లకు అధిపతి అయిన రవితేజ దాకా నాకు తెలుసు. ఇద్దరం కలిసి ఒక మెస్లో భోజనం చేసిన రవితేజ దగ్గర నుంచి నాకు తెలుసు. ఒక మంచి ఇన్సిడెంట్ను షేర్ చేసుకోండి మీ ఇద్దరు. ముందు నుంచి మేము చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు మనసిచ్చి చూడు, మనసులో మాట, సింధూరం సినిమాలో కూడా నేను 4 రోజుల పోయి తర్వాత వచ్చాను అనుకో షూటింగ్కి వెళ్ళి. ఎన్ని తెలుసు నాకు. ఎందుకు వచ్చారు? అప్పుడు ఇది ఈవి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది. ఓకే. నేను ప్రేమిస్తున్నాను సినిమా, ఈవిగా దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చేది. ఏది జడి చక్రవర్తి సినిమా? జేడి చక్రవర్తి. నేను వచ్చేస్తాను, నేను ప్రేమిస్తున్నాను. ఓకే ఓకే.